శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మగారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. అమ్మ, హోమం యొక్క విశిష్టత, హోమం చేస్తే ఏమిటి ఫలితాలు, స్త్రీలు హోమం చేయవచ్చా లేదా అన్న దాని గురించి వివరించండి అమ్మా. తప్పకుండా శ్రీలక్ష్మి గారు. గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శివాయ గురవే నమః, శివాయ గురవే నమః, శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. హోమము, దాని యొక్క విశిష్టత. హోమము అంటే ఏంటి? మనం రోజు ఆహారం తీసుకుంటూ ఉంటాం కదా. అవునండి, ఆహారం తీసుకుంటూ ఉంటాం. దేవతల యొక్క ఆహారం సమర్పించడమే హోమం. దేవతలకి ఆహారం సమర్పించడమే హోమం. హవిస్సులు ఇస్తూ ఉంటాం కదా రకరకాల పదార్థాలతో. అవునండి, చూడండి, పరవాన్నంతో చేస్తూ ఉంటాము, ముద్గవదనంతో చేస్తూ ఉంటాము, లేకపోతే ఏ ఏ దేవతకి చేస్తామో ఆయా దేవతల యొక్క ధాతువుని, ఒక్కొక్క ధాతువుని సమర్పిస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ఆహార రూపేణ దేవతలకి హవిస్సుల కింద అందుతాయి. అగ్ని ద్వారా ఇస్తారు. అగ్ని ద్వారా ఆహారం కింద స్వీకరించబడతాయి. ఈ హోమం చేయడం వల్ల తెలియకుండా ఉండే గండాలు పోతూ ఉంటాయి. అలాగే ఒక్కొక్క హోమం చేస్తే ఒక్కొక్క విశిష్టత ఉంటూ ఉంటుంది. ఇప్పుడు నవగ్రహ హోమం చేశారనుకోండి, ఈ నవగ్రహ హోమం చేసినప్పుడు నవగ్రహ శాంతి జరుగుతూ ఉంటుంది. ఈ నవగ్రహాలకు కూడా ఒక్కొక్క ధాతువు ఉంటుంది కదా. చంద్రుడికి ధాన్యము, అలాగే కుజుడికి కందులు, ఇట్లా ఏ యొక్క గ్రహమైతే ఆ యొక్క ధాతువులతో చేస్తారు. అలాగే కేతువుకి అర్కము అంటే తెలుసు కదా, అర్కముతో కూడా చేస్తూ ఉంటారు. ఈ అర్కముతో హోమం చేయడం వల్ల కుష్ఠవ్యాధి నివారణ అవుతుంది. అర్కముతో చేస్తే కుష్ఠవ్యాధి నివారణ అవుతుంది. గణపతికి ఈ అర్కతో కనుక హోమం చేస్తే కుష్ఠవ్యాధి నివారణ అవుతుంది. అంటే ఆ కుష్ఠవ్యాధిని నివారించే తత్వము ఈ అర్కంలో ఉంటుంది. ఈ అర్క మొక్కలో, ఆ అర్కం యొక్క వేరులో, ఆ కాండంలో ఈ కుష్ఠవ్యాధిని నివారించే ఔషధీ గుణాలు ఉంటాయి. అలాగే గణపతి హోమం చేస్తూ ఉంటాం. ఈ గణపతి హోమం చేయడం వల్ల విఘ్నాలు నశిస్తూ ఉంటాయి. లక్ష్మీ గణపతి హోమం చేయడం వల్ల ఐశ్వర్యం లభిస్తూ ఉంటుంది, ఆపదలు తొలుగుతూ ఉంటాయి. అలాగే సుదర్శన హోమం చేయడం వల్ల శత్రుబాధ, అలాగే మనకి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతూ ఉంటుంది. ఐశ్వర్య ప్రాప్తి కూడా కలుగుతుంటారా? చండీ హోమం చేయడం వల్ల సమస్త దోషాలు నివారించబడి మనకి విశేషమైన ఫలితాలని అందిస్తూ ఉంటుంది. ఈ హోమము, చాలా హోమాలు ఉంటాయి. మీరు బ్రహ్మగారిని సంప్రదించినప్పుడు మీ అవకాశాన్ని బట్టి, మీ జాతకంలో ఉండే దోషాలను బట్టి, మీ పరిస్థితులను బట్టి వారు ఏ విధంగా చేయమంటారో ఆ విధంగా మీరు చేయించుకోవచ్చు, తెలుసుకొని చేయించుకోవచ్చు. ఈ ఒక సంఘటన కూడా జరిగింది. ఇంట్లో ప్రతిరోజు వాళ్ళు ఈ అగ్నిహోత్ర కార్యం నిర్వహించేవారు, హోమాది కార్యక్రమాలు నిర్వర్తించేవారు. వాళ్ళ ఊరిలో ఒక కెమికల్ రసాయనం లాంటిది ఏదో వ్యాప్తి చెందితే ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా అస్వస్థతకు గురవడం, కొంతమంది చనిపోవడం జరిగితే, ఎక్కడైతే ప్రతిరోజు ఈ హోమాది కార్యక్రమాలు చేశారో ఆ ఇంటి లోపలికి ఆ రసాయనం యొక్క అవశేషాలు రాలేదు, ఆ గాలి వ్యాప్తి చెందలేదు. ఎందుకు అంటే వారు చేసిన ఆ ద్రవ్య రూపేణ వచ్చిన పొగ ఏదైతే ఉందో అదంతా కూడా గాలిలో వ్యాపించి ఒకలాంటి, దాన్ని ఏమంటారు, రక్షణ ఏర్పాటైందనమాట. అంటే ఆ రసాయనాల్ని నిరోధించే శక్తి ఈ హోమంలో వేసే హవిస్సులకి ఏర్పడుతూ ఉంటుంది. ఇప్పుడు మరి హోమం చేస్తే లాభాలేంటి అని అడుగుతున్నారు. హోమం ఎప్పుడైనా కూడా ఏవేవైతే మనం ద్రవ్యాలు ఉపయోగిస్తామో అవి చాలా ప్యూర్ ఉన్నవి అవ్వాలి. ఆవు నెయ్యి తీసుకున్నాం అనుకోండి, దేశవాళీ ఆవు నెయ్యి మాత్రమే వాడాలి. దేశవాళీ ఆవు నెయ్యి, ఈ జెర్సీ ఆవు నెయ్యి హోమానికి పనికిరాదు. జెర్సీ ఆవు నెయ్యి ఈనాటి కాలంలో అంత
ప్యూర్ దొరుకుతుందంటారా? దొరుకుతుందండి. దొరుకుతుంది. మన గోదర్బారు వీటిల్లో దొరుకుతుంది. మనం కొంచెం ప్రయత్నం చేస్తే దొరుకుతుంది. వాటి ఖరీదు కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇది కేజీ 1000 రూపాయలు ఉందనుకోండి, అది 3000 దాకా ఉంటుంది. చేస్తే శుద్ధమైన ద్రవ్యాలతోనే హోమం అనేది చేయాలి. అప్పుడే అంటే భగవంతుడికి ఆహారంగా సమర్పిస్తున్నప్పుడు కల్తీ అయినవి సమర్పించకూడదు కదా. అవునండి. ఏది పడితే అది, ఎక్కడ పడితే అక్కడ దొరికినవి అట్లా కాకుండా శుచిగా, శుభ్రంగా, శుద్ధిగా మాత్రమే ఈ హోమాది కార్యక్రమాలు నిర్వర్తించాలి. మరి మేము చేయలేమండి నువ్వుల నూనెతో కూడా, ఆవు నెయ్యి సమకూర్చుకోలేని వాళ్ళు మంచి నువ్వుల నూనెతో కూడా హోమాది కార్యక్రమం నువ్వుల నూనెతో కూడా చేసుకోవచ్చు. అవును, మనం దీపారాధన చేసుకోవచ్చండి. ఇక్కడ చాలా అండి, ఆ యొక్క పొగ ద్వారా, హోమం చేసినప్పుడు వచ్చే పొగ ద్వారా చాలా రకాల వ్యాధులు నయమవుతూ ఉంటాయి. చాలా రకాల క్రిమికీటకాదులు లోపలికి రాకుండా ఉంటాయి. చాలా ఆరోగ్యపరంగా కూడా, బ్యాక్టీరియా అంతా కూడా చాలా మంచిదండి. నేను కరోనా టైంలో ఇంట్లో అగ్నిహోత్ర కార్యం నిర్వహిస్తూ ఉంటాను. నేను నిర్వహించినప్పుడు మాకెవ్వరికి కరోనా రాలేదండి. మా ఇంట్లో ఎవ్వరికి కూడా కరోనా రాలేదు. ఎప్పుడు ఫస్ట్ అయిపోయి, సెకండ్ అయిపోయి, మూడోసారి ఇప్పుడు మా పాప ఎగ్జామ్ రాయడానికి వెళ్తే అక్కడ వచ్చింది తప్ప మాకెవ్వరికి కూడా కరోనా అనేది అటాక్ కాలేదు. ఏంటి అంటే ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది. ఈ హోమం ద్వారా ఒక రక్షణ కవచము ఏర్పడుతుంది. అలాగే చెప్పాను కదా, ధనానికి సంబంధించి ఇబ్బందులు ఉంటే చక్కగా శుక్రవారం రోజు మహాలక్ష్మి హోమం చేసుకోవడం, శ్రీ సూక్త విధానంగా మహాలక్ష్మి హోమం చేసుకోవడం, శత్రుబాధలు ఎక్కువ ఉంటే సుదర్శన హోమం చేసుకోవచ్చు. అలాగే మీ యొక్క పరిస్థితిని బట్టి, ఆ బ్రాహ్మలు నిర్ణయించిన దాన్ని బట్టి నిర్వర్తించుకోవచ్చు. మన్య సూక్తంతో కూడా చేస్తారు కదమ్మా? చేస్తారండి. శ్రీ సూక్తంతో చేస్తారు, మణి సూక్తంతో చేస్తారు, దుర్గా సూక్తము, పురుష సూక్తము. అలాగే కొందరికి ఆరోగ్యం బాగోక మంచం మీద ఉన్నప్పుడు ఇది మనకి మృత్యుంజయ మంత్రంతో కూడా హోమం చేసుకోవచ్చు. చాలా ఉన్నాయమ్మా హోమ విధానాలు, చాలా ఉన్నాయి. ఈ చండీలో కూడా చాలా రకాలు ఉన్నాయి. సప్తశతితో చేసుకోవచ్చు, నియత చండీ, ఆయుత చండీ, ఇలా చాలా రకాలుగా హోమాలు జరుగుతూ ఉంటాయి. శతచండీ, శత అంటే 100 కదా. అంటే ఈ విశేషమైన ఫలితాన్ని అందించేది ఈ చండీ హోమం. కలియుగంలో నేను ఒకసారి చెప్పాను మీకు, కలి, కపి, చండి, ఈ 3 దేవతల్ని కనుక మనం ఆరాధిస్తూ ఉంటే ఈ కలి బాధల నుంచి విముక్తి చెందుతూ ఉంటాం. కలి, కపి, చండి. చండి దుర్గే చండి, లలితే దుర్గా. ఆ లలితా పరమేశ్వరే దుర్గా. ఈ దుర్గామాతే లలిత, వేరే ఏం కాదు. ఈ చండే దుర్గా. ఈ కలికాలంలో మనం ఈ కలి బాధల నుంచి విముక్తిని అవ్వాలి అంటే అమ్మవారి యొక్క గొడుగులో ఖచ్చితంగా ఉండాల్సిందే. దానికి హోమము చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. మీరు ఇంకో ప్రశ్న అడిగారు నన్ను, హోమము స్త్రీలు చేయవచ్చా? ఇది నేను ఈ సాధనలోకి వచ్చిన దగ్గర నుంచి సమాజం నన్ను ప్రశ్నిస్తున్న ప్రశ్న. స్త్రీ హోమం చేయవచ్చా? ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయము, మన సనాతన ధర్మంలో స్త్రీమూర్తిని ఆదిశక్తిగా పరిగణించారు. అవునా? అసలు జగత్తుకు మూలము ఆదిశక్తే కదా, ఆదిశక్తి స్వరూపిణి. అట్లాంటి స్త్రీ చేయలేనిది ఏముంటుంది? కాకపోతే దానికి కొన్ని నియమ నిష్ట నిబంధనలు కంపల్సరీ కావాలి. ఎలాగా నేర్చుకోవాలి, ఎలాగ చేయాలి, గురువు యొక్క ఆదేశం కావాలి. మనకి సామాన్యంగా మనకి మునులు, ఋషులు వీళ్ళ గురించే మాట్లాడుకుంటాం కానీ మన స్త్రీల ఎవ్వరం ఋషికలు గురించి మాట్లాడుకోము. ఋషుల వరకు తెలుసమ్మా. ఋషుల వరకు మీకు తెలుసు. ఋషికల గురించి ఎప్పుడైనా విన్నారా? వినలేదండి. అసలు వాళ్ళ పేర్లైనా తెలుసా? అసలు ఋషికలు అన్న విషయం సామాన్య ప్రజలకు ఎవరికీ తెలియదు. ఋషి పత్నులు తెలుసండి. ఋషులకి సేవలు చేస్తూ పత్నులు ఉంటారు. ఋషి పత్నుల్లోనే ఋషికలు కూడా ఉన్నారు. ఇప్పుడు అదే చెప్తున్నాను, మంత్రద్రష్టలు అన్నమాట వాళ్ళంతా. ఋషులంటే మంత్రద్రష్టలు, అంటే వాళ్ళు దర్శించి మనకి మంత్రాలని అందించారు. భగవంతుడిని, ఆ మంత్రాన్ని వాళ్ళు దర్శించి మనకి చదవడానికి వీలుగా మనకు అందించారు. వాళ్ళు దర్శించారు,
మనం పఠిస్తున్నాం. ఆ అక్షరాల్ని, ఆ మంత్రాల్ని వాళ్ళు దర్శించారు. ఇలా ఋషులు దర్శించిన ఆ మంత్రాన్ని దర్శించిన వాళ్ళలో ఋషికలు కూడా ఉన్నారు. ఈ ఋషికల్లో ప్రథమ స్థానము అగస్త్యుల యొక్క భార్య లోపాముద్ర. తెలుసండి, అందరం వింటూ ఉంటాము కానీ ఋషికలు అన్నట్టు తెలియదు. ఋషి పత్ని అన్నట్టే తెలుసు. ఋషిక ఆవిడ మంత్రద్రష్ట అనమాట. ఋషి లోపాముద్ర, గార్గి, విశ్వంభర, రోమశ, పౌలోమి, వీళ్ళందరూ కూడా ఇంకా ఉన్నారండి, నాకు కొన్ని పేర్లు గుర్తులేవు. వీళ్ళందరూ కూడా ఋషికలు, వీళ్ళందరూ మంత్రద్రష్టలు, స్త్రీలలో మంత్రద్రష్టలు. ఒక మంత్రాన్ని ఎలా దర్శించాలి, ఏ విధంగా చేయాలి? ఇప్పుడు నేను ఒక ఉపాసనలో ఉన్నాను, ఆ దేవి యొక్క ఉపాసనలో ఉన్నాను. నా గురువులు నాకు ఒక మంత్రము, ఒక పంచదశో షోడశో ఉపదేశించారు. దాన్ని నేను 1,00,000 జపం చేశాను అనుకోండి. ఆ 1,00,000కి ఆ బీజాక్షరాలు ఏవైతే 1,00,000 జపం చేశాను, 1,00,000కి ఒక వంతు అంటే 10,000 నేను హవిస్సు రూపంలో ఆహారం కింద అందించాలి. అలాగే సగము మార్జనం చేయాలి. అంటే 1,00,000 జపము, 10% హోమము, దాంట్లో సగం మార్జనము అంటారు. ఇది ఎక్కడ ఉంటుంది? స్త్రీ ఎక్కడ చేయాలి? ఎవరు చేయాలి? ఎవరైతే ఈ శ్రీ విద్యా ఉపాసనలో ఉంటారో, శ్రీ విద్యా పరంపరలో ఉంటారో, ఇది మా నాన్నగారి ద్వారా నాకు అందింది, నా గురువులు నాకు చెప్పింది. మా స్వామివారు నేను చండీ హోమం చేస్తుంటే బంగారు తల్లి ఎంత బాగా చేసావు అని మెచ్చుకుంటూ ఉంటారు. అంటే అక్కడ పరంపర ఉండాలి, దానికి పరంపర ఉండాలి. ఒక దాన్ని ఏమంటారు, ఒక ఉపదేశ మంత్రం ఉండాలి, దాన్ని పఠిస్తూ ఉండాలి. నేను చెప్పాను కదా, ఇప్పుడు శ్రీ విద్యా ఉపాసనలో ఉన్నాను నేను పంచదశో షోడశో చేస్తూ ఉంటాను, జపం చేస్తూ ఉంటాను, దానికి ఇన్ని హవిస్సులని నేను ఇస్తూ ఉంటాను. నాకు ఇది కంపల్సరీ. శ్రీ విద్యా ఉపాసనలో ఉన్నాను, నాకేంటి? ఇప్పుడు చూడండి, నేను మీకు విషయం చెప్తాను. ఒక దేవిని పూజిస్తున్నప్పుడు హృదయము, కవచము, కీలకము, సహస్రనామము, అలాగే బీజాక్షరం, ఈ 5 ఉంటాయి. తెలుసు కదా, లలితా హృదయం, లలితా కవచం, లలితా కీలకం, లలితా సహస్రనామం, ఏవైతే ఉన్నాయో ఈ లలితాదేవికి సంబంధించి కొన్ని బీజాక్షరాలు ఉంటాయి. అవి నేను జపం చేస్తున్నాను. నా గురువులు నాకు ఆ మంత్రం ఇచ్చారు. ఎప్పుడైతే ఈ జపం చేస్తున్నానో వీటికి హవిస్సులు నేను ఇవ్వాలి. ఇది నేను ఉపాసనలో ఉన్నాను కాబట్టి నాకు కంపల్సరీ. ఎవరైతే గురువు ద్వారా, నేను ఇదే చెప్తున్నాను, మొన్న దశమహావిద్యల గురించి చెప్పినప్పుడు కూడా చెయ్యకూడదు అని ఎక్కడా లేదండి. ఏ విద్య ఎవ్వరు చెయ్యకూడదని ఎక్కడా లేదు. నుంచి తీసుకోవాలి. ఎక్కడైనా కూడా చెయ్యకూడదు అంటే మన వరకు రాదు. చేయకూడదు అంటే హయగ్రీవాగస్య సంవాదంలో ఉన్న లలితా సహస్రనామం మన దాకా చేరదు. ఎందుకంటే మరి రహస్యనామ స్తోత్రం అన్నారుగా, మరి మన దాకా ఎలా చేరింది? హయగ్రీవుల వారికి అగస్త్యుడికి అందించారు అంటేనే ఇది సమాజానికి వెళుతుందని ఆయనకు తెలుసు కదా. మన దాకా ఎలా చెయ్యకూడనిది మన దాకా ఎలా వస్తుంది? అందుకని దీనికి ఒక గురువు కావాలి. ఆ ఒక సాంప్రదాయంలోకి వెళ్ళినప్పుడు దానికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, కొన్ని చేసే ఉంటాయి. ఆ గురువులు ఎలా చెబితే అలా మనం చెయ్యాలి. కొన్ని ఖచ్చితంగా చేయాల్సినవి ఉంటాయి. ఇక్కడ మీరు స్త్రీ చేయవచ్చా? సరే, ఈ గురువు సాంప్రదాయము వీటిల్లో ఉంటే మీరు హోమం గురించి అంటున్నారు. స్త్రీ ఎందుకు ఏది చెయ్యకూడదు అంటే, స్త్రీమూర్తి అంటే అన్నం వండడానికి, పిల్లల్ని కనడానికి, దీనికే పరిమితమా? అంటే అనాదిగా అలా స్త్రీ గురించి అలా రూపకల్పన చేశారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఉందండి. కేవలం పురుషులు మాత్రమే మన స్త్రీని అణగదొక్కలేదండి. స్త్రీని స్త్రీయే అణగదొక్కుతుంది. స్త్రీ ఒక స్త్రీని చూస్తే ఇంకో స్త్రీకి అసూయ. ఆ విషయం, ఒక మంచి విషయం నేను ఇప్పుడు చెప్పాను అనుకోండి మీకు, ఈ హోమం గురించి మీకు ఏదన్నా అనుమానం వచ్చింది, తెలుసుకోవాలి, నివృత్తి చేసుకోవాలి, చెయ్యాలి. కానీ ఏమవుతుంది తెలుసా అండి, దీని మీద అన్నెసరీ గాసిప్స్ స్ప్రెడ్ అవుతాయి. విషయ పరిజ్ఞానం కావాలి, ధైర్యం కావాలి. స్త్రీ ఏ పని చేయాలని, స్త్రీ ఎందుకు ఏది చేయకూడదు? ఒక సమాజానికి ఒక తీర్చిదిద్దిన పౌరుణ్ణి అందించాలి అంటే స్త్రీ యొక్క బాధ్యత. అవునండి. మరి ఇప్పుడు స్త్రీ సృష్టినే సృష్టిస్తున్నప్పుడు ఇంకేం చేయకూడదు? చాలా మంచి ప్రశ్న. స్త్రీ సృష్టించగలదు, సృష్టించగలిగే లక్షణం నీలోనే ఉంది. అవునా? అవునండి. పురుషుడి దగ్గర లేదు. పురుషుడి ద్వారా పిల్లల్ని
కనడము, కానీ ఆ సృష్టించేది మాత్రం నువ్వే. ఆయన ఇచ్చిన ఆ గుణాన్ని స్వీకరించి 9 నెలలు నువ్వు దాన్ని పెంచి పోషించి ఆ సృష్టించి సమాజానికి ఒక వీర శివాజీ లాంటి కొడుకునిచ్చిన జిజియాభాయిలు స్త్రీమూర్తులు. ఎందుకు స్త్రీని స్త్రీయే ఈ అసూయ ద్వేషాలతో అణగదొక్కుతుంది? ఎందుకు? ఈ స్త్రీల్లో ఈ విషయంలో కూడా మార్పు రావాలండి. స్త్రీలు ఇది చేయకూడదు అది చేయకూడదు అనే దాంట్లోనే ఉండిపోకండి, అందులోనే ఉండిపోకండి. బయటికి రండి. ఎంతసేపు మేము పొద్దున్నే లేస్తాము, పూజ చేసుకుంటాము, అన్నం వండి పెడతాము. దీనితో పాటు ఇది చాలా అవసరం, మన సంసారం మన బాధ్యత చాలా అవసరం. దీంతో పాటు మనం తెలుసుకోవాల్సిన సామాజిక స్పృహ చాలా ఉంది. ఒక 10 మందిని గ్యాదర్ అయితే వాళ్ళ వీళ్ళ మీదో కాదు, ఇలాంటి విషయాలు చర్చించుకోండి. ఇలాంటి విషయాలు మీరు చర్చించుకున్నప్పుడు, స్త్రీలు ఏం చేయాలో ఏం చేయకూడదో చర్చించుకున్నప్పుడు మీరు మీ పిల్లలకి చెప్పగలుగుతారు. నన్ను అడుగుతూ ఉంటారు, మీరు కేవలం అమ్మాయిలే కట్టు బొట్టు జుట్టు గురించి ఆడవాళ్ళ గురించే మాట్లాడతారండి, మగవాళ్ళ గురించి ఎందుకు మాట్లాడరు? ఇదే స్త్రీమూర్తి కట్టు బొట్టు జుట్టు కనుక సరిచేసుకుందనుకోండి, తన కొడుకుకి స్త్రీ పట్ల ఎట్లా ఉండాలో తన్ను చూసే నేర్చుకుంటాడు. నిజమమ్మా, తల్లే కదా ముందు. చెప్పక్కర్లే, నీ సాంప్రదాయమైన దుస్తులు, నీ సాంప్రదాయమైన అలవాట్లు చూసి నీ కొడుకు ప్రతి స్త్రీమూర్తిలోనూ అమ్మని చూస్తాడు. నీకు తెలియకుండానే, ఇక్కడ స్త్రీ పురుష భేదం గురించి నేను మాట్లాడట్లేదండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, చాలామంది అంటూ ఉంటారు మగవాళ్ళతో సమానంగా ఉండాలి, వెళుతున్నారు, అన్ని రంగాల్లో వెళుతున్నారు. అసలు మన యూత్కి తెలియని విషయం ఏంటి తెలుసా అండి? చెప్పండి. మేము మగవాళ్ళతో సమానంగా వెళ్ళాలి, మగవాళ్ళ కన్నా చాలా ఆల్రెడీ ఎప్పుడో పైన ఉన్నారండి స్త్రీలు. సృష్టి మీ మూలంగానే జరుగుతోంది, మీరు లేనిదే సృష్టే లేదు. ఈ జగానికి అంతా జగన్మాతే కదా. జగన్మాత అమ్మ లేనిదే సృష్టి లేదు. ఇప్పుడు చెప్పండి, మీరు ఎక్కడున్నారు? అగ్రస్థానం ఉన్నారు. మరి మీరు ఇంకా నేను అబలని కాదు సబలని, ఎందుకమ్మా ఇవన్నీ? కాదు, ఇప్పుడు అదే చెప్తున్నాను. ఈ హోమాది కార్యక్రమాల్లో కూడా ఋషులతో పాటు సమానంగా ఋషికలు ఉన్నారు. స్త్రీలు హోమం చేయవచ్చా అంటే దానికి ఒక సాంప్రదాయం ఉంటుంది, దానికి ఒక గురువు కావాలి, ఆ గురువుని ఆశ్రయించాలి, నీలో అది చెయ్యాలి అనే పట్టుదల కావాలి, ఇన్ని ఉన్నప్పుడు మాత్రమే అసలు ఒక స్త్రీ హోమం ఎందుకు చేస్తోంది, ఎలా చేస్తోంది నువ్వు తెలుసుకోవచ్చు. ఆ హోమం చేసినప్పుడు దేవతని కూడా దర్శించవచ్చు. దేవతను కూడా దర్శించవచ్చుంటారా? నేను మొన్న చేసిన హోమంలో మీకు ఫోటో పెట్టాను. ఎంత స్పష్టంగా అమ్మవారు ఉన్నారు. మేము దసరాల్లో చండీ హోమం చేసినప్పుడు సింహవాహినిగా అమ్మవారు దర్శనం ఇచ్చారు మాకు. సింహవాహిని దర్శించవచ్చు. మనం హవిస్సు ఇస్తూ ఉంటే మన చేతితో దేవతలు తీసుకెళ్తూ ఉంటారు. ఇట్లా హోమం యొక్క విశిష్టత చెప్పాలంటే చాలా ఉంటుంది. అది అనుభవించినప్పుడు మాత్రమే చెప్పగలరు. స్త్రీ హోమం చేయకూడదని ఎక్కడా లేదు. కాకపోతే దానికి కొన్ని నియమాలు నిబంధనలు, వీటన్నిటికన్నా ముందు గురు పరంపర, గురువుని ఆశ్రయించడం, ఆ గురువు చెప్పింది చేయడము చాలా అవసరము. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనుకుంటే ఏమీ చేయలేవు. చాలా మంచి విషయం చెప్పారమ్మా. శ్రీమాత్రే నమః.